వెల్కమ్ టు సుభా డిజైనర్స్. లాస్ట్ వీడియోలో నేను చేతితో కుట్టుకునే కొన్ని స్టిచెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అదే చేతితో ఈరోజు కొన్ని టూల్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏమేమి స్టిచ్ చేసుకోవాలి, అవి మనకి ఎట్లా యూజ్ అవుతాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైలరింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కంపల్సరీ వీటి గురించి తెలుసుకోవాలి, ప్లస్ చేతితో కుట్టడం కూడా రావాలి. సో హుక్స్, ఈ హుక్స్లో అండ్ బ్రాస్ హుక్స్ ఉంటాయి అండ్ సిల్వర్ హుక్స్ కూడా ఉంటాయి. సో బటన్స్ అండ్ ప్రెస్ బటన్ అండ్ షో బటన్ అండ్ ఇది మనకి మ్యాచింగ్ క్లాత్ ఇస్తే మనకి ఏదైనా మ్యాచింగ్ కావాలనుకుంటే కూడా ఇట్లా కూడా మ్యాచింగ్ కూడా చేసిస్తారు. వీటికి ఇట్లా హోల్స్ ఉంటాయి, అదర్ సైడ్ హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్తో స్టిచ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మిడ్డీస్కి యూస్ చేస్తారు ఈ హుక్స్. ఈ మిడ్డీస్కి అండ్ స్కూల్ యూనిఫామ్స్కి యూస్ చేస్తారు. ఇవి నేను ఎట్లా స్టిచ్ చేసుకోవాలన్నది ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నీడిల్ తీసుకోవాలి. నీడిల్కి ఒక రెండు లేయర్స్ దారం ఎక్కించుకుంటే మనకి 4 లేయర్స్ వస్తాయి. 4 లేయర్స్కి కింద ఒక నాటు వేసుకుని వేసుకోవాలి. కింద నాటు వేసుకుని సో దానిని మనం ఇట్లా తీసుకుని కంపల్సరీ హుక్ తీసుకోవాలి. హుక్ తీసుకుని నేను ఈ సర్కిల్ మీకు స్టాండర్డ్గా ఉండడం కోసం ఈ సర్కిల్ మీద స్టిచ్ చేసి చూపిస్తున్నాను. సో స్టార్టింగ్ హుక్ కుట్టడం చూపిస్తున్నాను. ఇట్లా కింద నుంచి థ్రెడ్ తీసుకుని మనకి ఇట్లా నీడిలు ఇట్లా పైకి వెయ్యాలి. స్టాండర్డ్గా లాగాలి. సో మనకి ఈ హోల్ అంతా మనం ఇట్లా ఫిల్ చేసుకోవాలి. ఒక లేయర్లా వస్తుంది. మనకి స్టాండర్డ్గా కరెక్ట్గా మనకి హుక్ కదలకుండా ఉండాలి. తర్వాత నెక్స్ట్ అదే దాంతో ఇట్లా సైడ్కి వచ్చేసేయాలి. ఇట్లా ఒక 3 టైమ్స్ తీసుకోవాలి. హుక్ కొంతమంది వేరేగా కుడతారు. నేను స్టిచ్ చేసే మెథడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇట్లా మనకి స్టాండర్డ్గా ఇట్లా గట్టిగా మనకి కదలకుండా ఉండేటట్టు తీసుకుని సో అట్లా ఇట్లా వచ్చి ఇట్లా ఇదంతా ఈ రౌండ్ అంతా ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎండ్ చేసేటప్పుడు మరలా ఇటు వచ్చేసి ఇక్కడ ఒక నాటు వేసి క్రింద ఒక నాటు వేయాలి. సో ఈ హుక్ కుట్టడానికి ఇప్పుడు నేను ఒక లూప్ చూపిస్తున్నాను. సేమ్ ఒక లిటిల్ బిట్ తీసుకుని సో అదే ఫ్రేమ్ స్టార్టింగ్ ఎక్కడ మనం నీడిల్ దించామో అక్కడే మరలా తీసుకోవాలి. అట్లా ఒక 4 టైమ్స్ తీసుకోవాలి. తీసుకుని సో మరలా నెక్స్ట్ మనం ఒక లేయర్ లాగా మొత్తం ఫిల్ చేసుకురావాలి. ఇవి కంపల్సరీ నేర్చుకోవాలి. ఇవి మిషన్స్ మీద కుడతారు అంటారు కానీ అవి కరెక్ట్గా ఉండవు. ఓన్లీ మనం హ్యాండ్తో కుట్టినవే మనకి పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ఇప్పుడు టేబుల్ టాప్ మిషన్స్ మీద వస్తున్నాయి కానీ అంత స్టాండర్డ్గా ఉండవు. హుక్కు కాజా, ఇది హుక్కు. దీన్ని మనం దీంతో ఇది ఇట్లా పెట్టుకుంటే దీనికి కాజా అంటారు. ఒక తాడు అని కూడా అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్లాంగ్లో అంటారు. సో ఇది ఇట్లా ఒక లేయర్లా రావాలి. సో నెక్స్ట్
మనం కిందకి దించి మళ్ళీ ఒక నాటు వేసుకోవాలి. నెక్స్ట్ బటన్. బటన్కి 4 హోల్స్ ఉంటాయి. సో మనం అది క్రాస్గా అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేకుంటే సైడ్ బై సైడ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇట్లా సైడ్ బై సైడ్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి క్లాత్కి ఫిట్గా అయ్యేటి వరకు ఒక 4-5 సార్లు మనం కింద నుంచి పైకి తీసుకోవాలి. ఈ బటన్స్ కుట్టడానికి మిషన్స్ ఉంటాయి. సో మిషన్స్ అవైలబుల్ లేకపోతే మనం కంపల్సరీ ఇట్లా చేతితోనే స్టిచ్ చేసుకోవాలి. మిషన్స్ మీద కూడా స్టిచ్ చేయొచ్చు. ఈ బటన్ వేయడానికి బటన్ హోల్ కూడా స్టిచ్ చేయాలి. బటన్ హోల్ కంపల్సరీ. ఓకే, బటన్ కింద కంపల్సరీ నాటు వేయాలి. సో నెక్స్ట్ బటన్ హోల్ స్టిచ్ చేయడానికి కొంచెంగా మనం ఇట్లా కొద్దిగా ఈ స్టిచ్ ఓపెనర్తో కొంచెం ఇట్లా తీసుకోవాలి, కొంచెం హోల్ లాగా ఇట్లా తీసుకోవాలి. సో దీనిని మనం స్టిచ్ చేసుకోవాలి. సో ఇది మిషన్ మీద అయితే మనకు చాలా నీట్గా వస్తుంది. సో మనకు మిషన్ అవైలబుల్ లేకపోతే కంపల్సరీ హ్యాండ్తోనే స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా ఒక లేయర్తో నేను సేమ్ సెల్ఫ్ థ్రెడ్ యూస్ చేయాలి. సో మీకు బాగా కనిపించడం కోసం నేను వేరే ఆల్టర్నేట్ కలర్ తీసుకున్నాను. మీకు బాగా కనిపించడం కోసం నేను సేమ్ కలర్ తీసుకోలేదు, థ్రెడ్ ఆపోజిట్ కలర్ తీసుకున్నాను. సో ఇట్లా ఈ హోల్ అంతా మనం ఇట్లా ఫిల్ చేసుకురావాలి. దీన్ని బటన్ హోల్ స్టిచ్ అంటారు. కంపల్సరీ బేసిక్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ఇవన్నీ స్టార్టింగ్ నేర్చుకోవాల్సిందే. హ్యాండ్తోనే చేయాలి, ఇవన్నీ కూడా హ్యాండ్తోనే చేయాలి. ఎంబ్రాయిడరీ వర్క్స్ కుట్టే వాళ్ళకైతే బాగా ఫాస్ట్ కుడతారు ఇవన్నీ కూడా. ప్రతిదానికి నీడిల్ మీద థ్రెడ్ తీసుకోవాలి, ప్రతిదానికి ఒకే మెథడ్లో చేయాలి. సో ఇట్లా ఫిల్ చేసుకుంటే ఇప్పుడు మీకు బటన్ హోల్ స్టిచ్ వస్తుంది. దీనిలో మనకి బటన్ సపోర్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ నాటు వేసుకోవాలి. నెక్స్ట్ షో బటన్. ఈ షో బటన్స్ ఇట్లా వెనకాల 2 హోల్స్ ఉంటాయి. సో ఇట్లా 2 హోల్స్ ఉంటాయి. సో దాన్ని మనం డ్రెస్సెస్కి మిడిల్లో పెట్టడానికి అవి యూస్ చేస్తాం. సో మనం ఇట్లా దీని హోల్స్ నుంచి మనం ఇట్లా తీసుకుని మనకి డ్రెస్కి ఇట్లా కింద మనం 2-3 సార్లు నాటు వేస్తే ఆటోమేటిక్గా
3-4 టైమ్స్ తీసుకుంటే మనకి స్టాండర్డ్ అయిపోతుంది ఇది. ఈ బటన్స్ మనకి మ్యాచింగ్ కావాలి, ఒక డ్రెస్కి మ్యాచింగ్గా కావాలి అనుకుంటే మనం బాటమ్ క్లాత్ ఇచ్చి కూడా మనం బయట చేయించుకోవచ్చు. ఆ టైప్లో ఇట్లా కూడా అదే మెథడ్లో కుట్టుకోవాలి. అదే టైప్లో మనం ఈ బటన్ కూడా అట్లానే స్టిచ్ చేసుకోవాలి. ఇది షోగా ఉంటుంది. ఇది కాటన్ క్లాత్తో మనకి ఎట్లా కావాలనుకుంటే అట్లా మనం స్టిచ్ చేసుకోవచ్చు. హ్యాండ్ కూడా మనం షోగా పెట్టుకోవచ్చు. బోట్ నెక్ బ్లౌజెస్కి అండ్ వెనక డోరీకి పెట్టి కొంచెం ఇట్లా ఈ బటన్స్ అన్నీ కూడా మనకి అట్లా యూజ్ అవుతాయి. ఇట్లా ఇది కూడా అట్లానే 4 టైమ్స్ మనకు స్టాండర్డ్ వరకు కుట్టుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ప్రెస్ బటన్స్. ఇది ప్రెస్ బటన్, దీన్ని ప్రెస్ బటన్ అంటారు. సో ఇవి ఎట్లా ఉంటాయంటే ఇట్లా వన్ సైడ్ ఇలా ఉంటుంది, వన్ సైడ్ ఇలా ఉంటుంది. ఈ రెండు ఇట్లా ప్రెస్ చేస్తే దీన్ని ప్రెస్ బటన్ అంటారు. సో ఇది వన్ సైడ్, ఇది వన్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి కంపల్సరీ. ఫ్రాక్స్కి, చిన్నపిల్లల ఫ్రాక్స్కి అండ్ బ్లౌజ్కి వెనకాల పైన షోల్డర్ పార్ట్లోని ఇవి స్టిచ్ చేసుకుంటాము. సో చుడీ ప్యాంట్స్కి కింద పెట్టుకోవడానికి అట్లా స్టిచ్ చేసుకుంటాయి. వీటికి 4 హోల్స్ ఉంటాయి. సో 4 హోల్స్లో కూడా మనం ఇట్లా ఇది కూడా ఇట్లా స్టాండ్ అయ్యేంత వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ముందు క్లాసెస్లో మనకి ఎక్కడ యూజ్ చేయాలన్నది, నేను ఎట్లా చేయాలి, ఇవి ఏం యూజ్ అనేది కూడా నేను పర్ఫెక్ట్గా మరలా స్టిచ్ చూపిస్తాను. సో ప్రతిదానికి నాటు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. నెక్స్ట్ దీనికి ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ బేసిక్గా ఇవన్నీ కూడా చేతితోనే నేర్చుకోవాలి. వీటికి మిషన్స్ ఏమీ ఉండవు. సో ఉన్నా కూడా మనకు అంత స్టాండర్డ్గా ఏమీ ఉండవు. సో ఇట్లా మనం స్టిక్ అయ్యే వరకు స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మిడ్డీ హుక్. మిడ్డీస్కి ఫ్యాంట్స్ కూడా వస్తాయి. సో మిడ్డీలకి కంపల్సరీ స్కూల్ యూనిఫామ్స్కి అట్లా వీటికి ఇక్కడ 2 హోల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఒక హోల్ ఉంటుంది. అది నేను ఎట్లా స్టిచ్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ హోల్ ఉంటుంది. ఆ హోల్లోంచి మనం థ్రెడ్ స్టిక్ అయ్యేంత వరకు కొంచెం ఇట్లా స్టాండర్డ్గా తీసుకోవాలి. సో నెక్స్ట్ మళ్ళా థ్రెడ్ నెక్స్ట్ ఈ 2 హోల్స్ దగ్గర కూడా మనం స్టిక్ చేసుకోవాలి. ఇది కూడా మనం ఇట్లా సూది మీద దారం తీసుకుంటే మనకి స్టాండర్డ్గా ఉంటుంది.
స్కూల్ యూనిఫామ్స్ కంపల్సరీ యూజ్ చేస్తారు ఇవి. లెహెంగాకి నడుముకి అవి కూడా కంపల్సరీ యూజ్ చేస్తారు. సో ఇట్లా స్టాండర్డ్ అయిన తర్వాత ఒక నాట్ వేసేసి నెక్స్ట్ ఇది పెట్టడానికి ఒక రింగ్ లాంటిది ఉంటుంది, అది యూజ్ చేయాలి. ఈ పెద్ద హుక్ పెట్టడానికి ఇట్లా రింగ్ కావాలి, ఇట్లా రింగ్లా ఉంటుంది. సో దాన్ని స్టిచ్ చేసుకోవాలి. దీన్ని ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఈ రింగ్లేగా కాకుండా కూడా మనం ఎక్స్ట్రా అని ఒక క్లాత్తో కూడా యూజ్ చేసుకోవచ్చు. క్లాత్తో కూడా మనం ఫ్రిల్స్ లాగా పెట్టుకుని ఈ హుక్ కూడా మనం యూజ్ చేయొచ్చు. అది నేను మిడ్డీస్ కుట్టేటప్పుడు అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను చూపిస్తాను అది ఎట్లా పెట్టుకోవాలి అన్నది. సో ఇట్లా కుట్టుకుని మనం వెనకాల నాటు వేసుకుని ఓకే. మనకి మెయిన్ కావాల్సిన చేతితో కుట్టుకునే స్టిచెస్ ఇవి. మొత్తం మనం చేతితో కుట్టుకునేవి మనం వీటి వరకు నేర్చుకుంటే సరిపోతుంది. మనకు అన్నీ కూడా మనకి టైలరింగ్లో ఇవన్నీ కూడా చేతితోనే స్టిచ్ చేసుకోవాలి, కంపల్సరీ చేతితోనే స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ చేయడానికి మీ లైక్ వల్ల నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది. Thank you for watching.